ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ రామ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ రామ దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవరదాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరియు కర్మ సిద్ధాంతం అంతా కూడా. పూర్వజన్మం అంటే ఏంటిది, పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. జన్మ లగ్న వశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటాయి కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా కర్మని అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది. జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము, నవాంశము, షష్టాంశము, దశాంశము, త్రింశాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది. మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమస్థానం అవుతుంది. ప్రధానంగా ఈ యొక్క మరి లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది. శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది, ధనయోగాల గురించి చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది. ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహిక జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు, కర్మని అనుభవించే విధంగా చేసేవాడు రాహు. మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్రగ్రహాలు అని చెప్పేసి ఉంటాయి. ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలయిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సూర్య రాహుల కలయిక కానీ సూర్య కేతు కలయిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది. చంద్ర రాహుల కలయిక అనేది దుష్కర్మ కింద ఉంటుంది. గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట. బృహస్పతి రాహు కలయిక అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది. లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మీ పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా, మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది, కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉండవు. కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ. యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం. ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు. కొన్ని శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి, పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి. అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి. గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి, ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది.
మేషరాశి మేషలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే కర్మ సిద్ధాంతము పూర్వకర్మ యోగం అంతా కూడా చూసుకుంటే కనుక పూర్వకర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎటువంటి గ్రహాల యొక్క సంయోగం వల్ల ఎటువంటి గ్రహాల యొక్క సంయోగం వల్ల వాళ్ళకి అనుకున్న పనులంతా కూడా ఆలస్యం అవుతున్నాయి. ప్రధానంగా సంతానం ఆలస్యం అవుతూ ఉండడం కానీ, వివాహం ఆలస్యం అవుతూ ఉండడం కానీ, ఆర్థిక రుణ బాధలతో బాధపడుతూ ఉండడం కానీ, ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క సంయోగం అంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరు మేషరాశి కానీ అయి ఉన్నా కానీ మేష లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు జన్మ జాతకం ప్రకారంగా తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి. లగ్నం తెలిసి ఉంటే కనుక చూసుకుంటే ఈ స్థానంలో నవమాధిపతి అయిన బృహస్పతి ఏ స్థానంలో ఉన్నాడు, ప్రధానంగా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు యొక్క దృష్టి ఏ స్థానంలో ఉంది. ఈ యొక్క శనీశ్వరుడికి అంతా కూడా త్రిపాద దృష్టి అని చెప్పేసి ఉంటుంది. 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. బృహస్పతికి కూడా దృష్టిలు ఉంటాయి. ప్రధానంగా ఈ యొక్క దృష్టిలంతా కూడా గ్రహాల యొక్క దృష్టి అనేది ఏ గ్రహం మీద పడుతుంది, ఏ స్థానాల్లో పడుతుంది, దాని యొక్క సంయోగం అంతా కర్మఫలదాత అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి యొక్క దృష్టి శుభకారకం. ఎప్పుడైనా కానీ లక్ష దోషాలు పోగొడుతూ ఉంటాడు బృహస్పతి అంతా కూడా. శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటాడు. లగ్నం ప్రకారంగా మిత్ర లగ్నాలు అయితే యోగకరంగా ఉంటారు, ఈ యొక్క సమలగ్నాలు అయితే యోగకరంగా ఉంటాయి. అంటే తటస్థంగా ఉండే లగ్నాలు కొన్ని బుధ లగ్నాలు కానీ, బుధపాలిత లగ్నాలు కానీ, శుక్రపాలిత లగ్నాలు కానీ, చంద్రపాలిత లగ్నాలు అయితే అత్యంత యోగకరంగా ఉంటాయి. అయితే కొన్ని లగ్నాలకంతా కూడా సంయోగంలో ద్విసభ లగ్నాలు ఉన్నప్పుడు కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది బృహస్పతి అయితే కనుక. శుక్రుడు కనుక యోగకరంగా ఉండడం, మరి సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి, ఇక్కడ నవమాధిపతి యోగకరంగా ఉండాలి, దశమ ఏకాదశాధిపతి కూడా చాలా యోగకరంగా ఉండాలి ఈ మేషరాశి మేషలగ్న జాతకులకి. ప్రధానంగా చూసుకుంటే ధనకారకుడు అంతా కూడా శుక్రుడు యోగకరంగా ఉండాలి. మరి కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే శనీశ్వరుడు రాహు కలయిక ప్రధానంగా నవమంలో ఉన్న అది పితృదోషానికి కారణమవుతుంది. మరి నవమాధిపతి రాహుతో పాటు కలిసి ఉన్న అది కూడా పితృదోషానికి కారణమవుతుంది. మరి ఈ కర్మ సిద్ధాంతాన్ని అంతా కూడా చూసుకుంటే మీరు పూర్వజన్మలు చేసుకున్న కొన్ని పాపకర్మలకి దాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా అవుతూ ఉండడం, దాని ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యంగా అవుతుండడం, అది ఉద్యోగంలో మార్పు గురించి అయినా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల గురించి అయినా కావచ్చు, వైవాహిక జీవితంలో అంతా కూడా మార్పులు జరుగుతుండడం కానీ దీన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల చెప్పచ్చు. శుక్రుడు అంగారకుడు కలయిక, శుక్రుడు రాహు కేతు అంగారకుడు కలయిక, ఈ చతుర్గ్రహ కూటమి కానీ ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు రాహు లేకపోతే శుక్రుడు కేతు ఈ కలయిక, అంగారకుడు రాహు కలిక అంతా కూడా సప్తమ స్థానంలో ఉంటే ఈ కుజ దోషానికి కారణమవుతుంది. లగ్నం ప్రకారంగా కొన్ని లగ్నాలకు ఉండదు అని చెప్తారు కానీ ఆ ప్రభావం ఏ దశ నడుస్తుంది, దశలో అంతా కూడా దశానాథుడు ఏ రకంగా ఉన్నాడు దాని సంయోగం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. అంగారకుడికి దశ అంతా కూడా అంత మంచిగా ఉండదు, ఆ దశలో అంతా కూడా యోగకరంగా ఉండదు. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కర్మదోషం నుంచి నివారణ అవడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం, మెడిటేషన్ చేయడం అంటే ధ్యానం చేసుకోవడం, మంత్రోపాసనం ఉంటే కనుక మూలమంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు గురోపదేశం తీసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ధ్యానం చేసుకుంటుండటం వల్ల, జపాన్ని ఆచరించడం వల్ల జగన్మాత అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవడానికి, అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి, అనుకున్న కార్యసిద్ధి కలగడానికి, అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి జగన్మాత అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది. ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల హోమాది కార్యక్రమాలు, బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఎందుకు చేస్తారయ్యా అంటే భగవంతుడికంతా కూడా యజ్ఞప్రియాయ నమః, యజ్ఞరూపాయ నమః. దేవుడు అంతా కూడా ప్రధానంగా భగవంతుడు ఎప్పుడైనా కానీ అమ్మవారి కానీ ఎవరైనా కానీ ప్రధానంగా యజ్ఞ రూపంలో వాళ్ళు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. యాగం చేసిన హోమాది కార్యక్రమాలు చేసినా తృప్తి పొంది మనకి కోరికలు తీర్చే విధంగా అనుగ్రహించే విధంగా ఉంటుందన్నమాట. తద్వారా ఎవరైతే కనుక ఈ అనుకున్న పనులు సకాలంలో నెరవేరట్లేదు, ఆటంకాలు వస్తున్నాయి, అనుకున్న పనులంతా కూడా నెరవేరట్లేదు, ఏ కర్మ చేసుకున్నామో మా దుష్కర్మ ఏంటో తెలియట్లేదు, దానికంతా కూడా పరిహారం ఏం చేసుకోవాలి అని మీ జన్మజాతకం అంతా కూడా పరిహారం చేసుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది. సులభమైన పరిహారం ఏంటంటే బీద వాళ్ళకి ప్రతినిత్యం కూడా నెలకొకసారి లేదు నెలకు 2 సార్లైనా కానీ వస్త్రదానం చేయడం, అన్నదానం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రాజయోగాలు సిద్ధిస్తాయి. అన్నదానం చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దుష్కర్మాలు చేసుకున్నా కానీ, ఎటువంటి పాపాలు మనకు అనుభవించే విధంగా ఉంటున్నా కానీ, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్పేసి ఉంటుంది జ్యోతిష్యం అంతా కూడా. ఈ యొక్క కర్మ నుంచి బయటపడడానికి, ఈ యొక్క దుష్కర్మల నుంచి, దుఃఖ బాధల నుంచి బయటపడడానికి, జన్మాంతరమైన దుష్కర్మల నుంచి బయటపడడానికి, ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అవయోగంలో ఉన్నప్పటికీ కూడా రాజయోగంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి ధ్యానాన్ని చేసుకోండి, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోండి, రాజయోగాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.